తిరుమలలో చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇవాళ ఉదయం 4:30 నుంచి 5:30 గంటల మధ్య పుష్కరిణి తీర్థ ముక్కోటి చక్రస్నానం వైభవంగా జరిగింది. ఆలయంలో కైంకర్యాలు నిర్వహించాల్సిన అనంతరం చక్రత్వాళ్లను పల్లకిపై ఆలయం వెలుపలకు తీసుకొచ్చారు. శ్రీ వరహ పుష్కరిణిలో సుదర్శన చక్రత్వాళ్లకు విశేష స్నాపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, చందనం, వివిధ సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం కార్యక్రమం చేపట్టారు. అనంతరం తులసిమాలను ధరింపజేసి శ్రీ సుదర్శన చక్రత్వాళ్లకు శాస్త్రోక్తంగా పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. స్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సమూహూర్తాన ఎవరైతే స్నానం ఆచరిస్తారో అటువంటి వారికి తిరుమల శేషగిరిలో వెలిసి ఉన్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నాన ఫలం దక్కుతుందన్నది ప్రాశస్త్యం. ఏడాదికి 4 సార్లు చక్రస్నాన మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, అనంత పద్మనాభ వ్రత పర్వదినాల్లో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పరిమిత సంఖ్యలో భక్తులకు మాత్రమే టీటీడీ దర్శన భాగ్యం కల్పించింది. వైకుంఠ ఏకాదశి నాడు 60,094 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం కానుకల రూపంలో శ్రీవారికి 2,45,00,000 రూపాయల ఆదాయం వచ్చింది. 14,906 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్యూ లైన్, వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో భక్తుల కోసం పాలు, మజ్జిగ, కిచిడి, ఉప్మా, సాంబార్ రైస్, పెరుగన్నం అందిస్తోంది.